Ready to move in premium triplex villas at Bachapalli APR projects. సపాయి కొడుకు సివిల్స్ కొట్టలేడా? సపాయి కొడుకుకు సివిల్ సాధించే అవకాశం లేదా అని అనుకున్నాడు మహారాష్ట్రకు చెందిన 34 ఏళ్ల ప్రశాంత్ సురేష్ భోజనే. ఇంకేముంది, టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదు, టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు అన్నట్లుగా సివిల్స్ పరీక్షపై దృష్టి సారించాడు. దీంతో ఇటీవల వెలువడిన ఫలితాల్లో 849 ర్యాంకు సాధించి సపాయి కొడుకు సివిల్స్ లో సత్తా చాటొచ్చని నిరూపించాడు ప్రశాంత్ సురేష్ భోజనే. ఇంతకీ ప్రశాంత్ సక్సెస్ జర్నీ ఏంటో చూద్దాం. తల్లి మున్సిపాలిటీలో సపాయి కార్మికురాలు, తండ్రి ఓ చిన్నపాటి ఉద్యోగి. ప్రశాంత్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో 2015వ సంవత్సరం నుంచి సివిల్స్ పై దృష్టి సారించాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 సార్లు విఫలమైనప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా 9వ ప్రయత్నంలో అనుకున్నది సాధించాడు. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం అంతా ఇంతా కాదు. మనోడు కొట్టాడంటూ ప్రశాంత్ సురేష్ భోజనను బ్యాండు బాజలతో కాలనీ అంతా ఊరేగించడంతో తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ సందర్భంగా ప్రశాంత్ సురేష్ భోజనే మాట్లాడుతూ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న సమయంలో ఢిల్లీలోనే ఓ కోచింగ్ సెంటర్లో మార్క్ పేపర్లు చెకింగ్ చేసేవాడని, దీంతో చదువుతో పాటు ఉపాధి లభించినట్లయిందని ఇంటికి వచ్చేయమని తల్లిదండ్రులు చెప్పేవారు. నా విషయంలో వారెంతో బాధపడ్డారు. ఇప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ ప్రశాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ప్రశాంత్ తల్లి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల పిల్లల్లోనూ ప్రతిభ ఉంటుంది, వారిని చిన్న చూపు చూడకూడదు. ప్రశాంత్ ఇదే విషయాన్ని నిరూపించాడు. ఇది మాకెంతో గర్వకారణం. కాలనీలోని ఇతర యువకులకు ప్రశాంత్ ఆదర్శంగా నిలిచాడు అంటూ ఆనంద భాష్పాల రూపంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎనీవే, కంగ్రాట్స్ ప్రశాంత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.